Okay, recording కూడా స్టార్ట్ అయిపోయింది. So the problem given in last class was ఒక gaseous feed. Gaseous feed. One second. Gaseous feed, pure A. Initial concentration ఎంత ఇచ్చారు? 1 mole per liter. అందరు ట్రై చేశారా ప్రాబ్లమ్? It is entering a CSTR. CSTR వాల్యూమ్ ఎంత? 2 liters. సో మనల్ని ఫీడ్ రేట్ అడుగుతున్నారు లీటర్స్ పర్ మినిట్లో. లీటర్స్ పర్ మినిట్ అంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ కదా. వి నాట్ ఎంత అని అడుగుతున్నారు. టు గెట్ అ సిఏ అవుట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 మోల్ పర్ లీటర్. ఓకేనా? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఒక గ్యాస్ ఫేజ్ రియాక్షన్లో సిఏ నాట్ ఇచ్చేసారు, సిఏ ఫైనల్ కూడా ఇచ్చేసారు. మనల్ని వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఎంత అని అడుగుతున్నారు. సిఎస్టిఆర్ వాల్యూమ్ 2 liters. సో మనకు తెలుసు కదా పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ గ్యాస్ ఫేజ్ రియాక్షన్ కైనా లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ కైనా దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు. సో వి బై ఎఫ్ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్టిఆర్ కాబట్టి ఎక్స్ఏ బై మైనస్ ఆర్ రేట్ కూడా ఇచ్చినారు కానీ మైనస్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 0.05 సిఏ స్క్వేర్. ఓకేనా? మోల్ పర్ లీటర్ సెకండ్. సో వాల్యూమ్ ఎంత? 2 liters. ఎఫ్ఏ నాట్ ఎంత? సిఏ నాట్ ఇంటూ వి కదా. సిఏ నాట్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ లాగా రాసుకోవచ్చు. మనం కనుక్కోవాల్సింది వాల్యూమెట్రిక్ ఫ్లో రేటే. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ ఎంత? కన్వర్షన్ ఎంత? ఇనిషియల్గా 1 mole per liter పంపిస్తే వీఆర్ గెటింగ్ 0.5 mole per liter. అవునా? సో కన్వర్షన్ ఎంత? 50%. యాక్సెప్టెడ్. అక్క రియాక్షన్ ఇచ్చింది ఏంటంటే 2A గివ్స్ R అని అక్క. ఓకే. సో ఫార్ములా ఇది పెడతాం కదా అక్క. సిఏ ఈక్వల్ టు సిఏ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ఏ బై బై 1 plus CA XA. అప్పుడు సిఏ 2/3 వచ్చింది అక్క నాకు. ఒకసారి చేయక్క. ఓకే, ఒక్క నిమిషం అయితే. ఒక్క నిమిషం చేద్దాం. ఇక్కడ ఏంటి? సిఏ నాట్ ఇంటూ వి నాట్, ఇది కరెక్టే కదా. ఇక్కడ ఆర్ఏ ఎక్స్ఏ తేడా ఇక్కడ వస్తుంది అంటున్నావు. అచ్చా, కన్వర్షన్ దగ్గర అంటున్నావా? సరే, ఒక్కసారి ప్రాబ్లం నేను చూసుకొని రేపు చేస్తాను. ఒకసారి పాత చాప్టర్స్ జస్ట్ చెప్పేసుకుందామా? ఓకే అక్క. అచ్చా, ఒక్క సెకండ్. నువ్వేమన్నావంటే ఇప్పుడు మనకు మామూలుగా సిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ఏ బై 1 ప్లస్ ఈఎక్స్ఏ, అంతేనా? ఫర్ ఏ గ్యాస్ ఫేస్ రియాక్షన్. సో సిఏ ఫైనల్ ఎంత అని ఇచ్చారు? 0.5. సిఏ నాట్ వాజ్ 1 మైనస్ ఎక్స్ఏ బై 1 ప్లస్ ఈఎక్స్ఏ. రియాక్షన్ ఏమని ఇచ్చారు? 2A గివ్స్ రైస్ టు R. ప్యూర్ ఏ అన్నారు, సో నో ఇనర్ట్స్. అప్పుడు ఈ ఏమవుతుంది? 100% రియాక్షన్ దగ్గర చూసుకోవాలి కదా. ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఉంటాయి 100% రియాక్షన్ దగ్గర? సే మనం 2 moles ఆఫ్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఫైనల్గా 1 mole ఆఫ్ ఆర్, ఇనిషియల్గా -2 బై -2. సో వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ ఎంత? -0.5. Okay, so we are getting 0.5 is equal to 1 plus EXA by 1 minus XA. CA ఏమో 1 ఉండింది. So this is equal to 1 by 2 1 minus XA by 1 plus E ఎంత? -1/. E is -1 by 2, so minus 0.5 XA.
minus 0.5 XA. ఓకే. ఇలా కన్వర్షన్ కనుక్కోవాలి. సారీ. డైరెక్ట్‌గానే 50% అనేసాను. అలా చేయకూడదు. ఎందుకంటే గ్యాస్ ఫేస్ రియాక్షన్ అని ఉంది కాబట్టి. సో, ఇది కనుక్కుంటే ఏమొస్తది మనకి 1 minus 0.5 XA is equal to 2 minus 2 XA. ఓకేనా? సో, 1 is equal to 1.5 XA. XA is equal to 1.5 అంటే 3/2 కదా! కరెక్ట్. సో, కన్వర్షన్ 2/3 అని వచ్చింది. ఓకే. ఫస్ట్ ఈ స్టెప్ కనుక్కున్న తర్వాత దెన్ లెట్ us కమ్ టు V/FA0. FA0 ఏమని రాసుకోవచ్చు? CA0 ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు XA బై మైనస్ RA. RA ఎంత అని ఇచ్చారు? 0.05 CA స్క్వేర్. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే. CA0 ఏమని ఇచ్చారు? 1 1 కదా? అక్క. సో, ఇది 1. సో, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఒక్కటే మిగిలింది 2. ఇదన్నిట్లా వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు బేసికల్లీ 3 ఇంటూ 0.05 CA స్క్వేర్. యాక్సెప్టెడ్? ఓకే. విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0.05 CA స్క్వేర్ అంటే ఏంటి? మళ్ళీ CA0 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ XA స్క్వేర్ బై 1 ప్లస్ EXA స్క్వేర్. ఏమవుతుంది ఇది? 3 ఇంటూ 0.05 ఇంటూ CA0 స్క్వేర్ 1 మైనస్ XA అంటే 1 మైనస్ 2/3 అంటే ఏంటి? అది 1/3 స్క్వేర్ 1 మైనస్ XA హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1 ఈ ఎంత? మైనస్ 1/2 ఇంటూ కన్వర్షన్ ఎంత? 2/3 హోల్ స్క్వేర్. 5 3s are 15 0.15 ఇంటూ 1/9 ఇంటూ 1 minus 1/3 ఎంత? 2/3. 2/3 హోల్ స్క్వేర్ ఎంత? Am I there? Are you all there? అక్క. ఓకే. 9 2/3 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 4/9. 9 క్యాన్సల్. ఎంత వచ్చింది? 0.15 డివైడెడ్ బై 4. అక్క 0.0375. 0.0375. యూనిట్స్ ఏంటి దీనివి? మోల్ పర్ మినిట్. లీటర్ పర్ మినిట్. పక్కా లీటర్ పర్ మినిటా? యూనిట్స్ లీటర్ పర్ మినిట్, లీటర్ పర్ సెకండ్ అట్లా. రేట్లో ఏముంది చెప్పండి? మోల్ పర్ లీటర్ సెకండ్ ఉంది కదా? సో మనకు మినిట్ అన్న యూనిట్ రాలేదు. సో దిస్ ఈస్ లీటర్ పర్ సెకండ్. ఇది అర్థమైందా? మీరు ఒకసారి స్టార్ట్లో ప్రతి దగ్గర యూనిట్స్ పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకు అసలు ఇక్కడ టైం యూనిట్ ఎక్కడుంది చెప్పండి? మోల్ పర్ లీటర్ సెకండ్ అని ఉంది కదా? రేట్ ఈక్వేషన్ 0.05 CA స్క్వేర్ మోల్ పర్ లీటర్ సెకండ్ అది. ఓకేనా? ఆర్ యూ ఆల్ దేర్? మోల్. సో మనకి 0.0335 లీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60 సెకండ్స్ ఇంటూ 60 అని చేస్తే ఇది మినిట్ అయిపోతుంది. 60 సెకండ్స్ ఇక్కడ ఇంటూ 60 ఎంత అవుతుంది? 0.375 ఇంటూ 6 5 6 30 3 క్యారీ 7 6 7 42 45 18. సో 2.25 లీటర్ పర్ మినిట్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? క్లారిటీ ఉందా ప్రాబ్లంలో? ఇక్కడ గ్యాస్ ఫేస్ రియాక్షన్ కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ చేసిన బ్లండర్ ఏంటి? డైరెక్ట్గా ఎక్సేని ఐ జస్ట్ రోట్ ఇట్ యాజ్ 0.5 అలా రాయకూడదు. ఓకేనా? ఇలా ఫస్ట్ ఎందుకు అట్లా రాసాను? నేను ఏమనుకున్నాను? డైరెక్ట్గా ఇనిషియల్గా 1 మోల్ పర్ లీటర్ ఉండింది, ఫైనల్గా 0.5 మోల్స్ పర్ లీటర్కి వచ్చేసింది. సో కన్వర్షన్ ఈస్ 0.5 అనుకున్నా. బట్ ద పాయింట్ ఐ మిస్డ్ హియర్ ఇట్ ఇస్ అ గ్యాస్ ఫేస్ రియాక్షన్. గ్యాస్ ఫేస్ రియాక్షన్కి కన్వర్షన్కి ఈ ఫార్ములా వాడాలి. CA ఈజ్ ఈక్వల్ టు CA0 ఇంటూ 1 మైనస్ XA బై 1 ప్లస్ EXA. దాంట్లో CA ఇచ్చారు, CA0 ఇచ్చారు, ఈ మనం కనుక్కోవచ్చు. అండ్ ఫ్రమ్ దిస్ వన్ ఇఫ్ యూ ఫైండ్ అవుట్ XA,
we will get XA as 2/3. Okay. Once we get XA as 2/3, just use the normal performance equation of a CSTR. CSTR performance equation ఏంది V/F0 is equal to XA/-RA. అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అందులో కూడా ఇక్కడ CA రాసే దగ్గర జాగ్రత్తగా ఉండండి. CA² అంటే CA0 into 1 - XA² రాయకుండా CA0² into 1 - XA² by 1 plus EXA² అని రాస్తే you'll finally get 0.0375 liters per second. కానీ వాడు క్వశ్చన్లో నాకు ఫీడ్ రేట్ లీటర్ పర్ మినిట్లో చెప్పమన్నాడు కాబట్టి we converted it into liter per minute, that is equal to 2.25 liter per minute. క్లియరా? ఓకే. సో ఫస్ట్ చాప్టర్లో ఒకసారి ఏమేమి చదువుకున్నాము ఫాస్ట్గా చెప్పండి. జస్ట్ ఫస్ట్ చాప్టర్ పేరేంటి? బేసిక్స్ అబౌట్ కెమికల్ రియాక్షన్స్. ఓకే. ఏమేమి నేర్చుకున్నాం అందులో? దాంట్లో రేట్ ఈక్వేషన్ ని అంటే ఏ టర్మ్స్ మీద డిపెండెంట్ ఉంది, టెంపరేచర్ ఇంకా కాన్సంట్రేషన్ అక్క. ఓకే. దాని మీద టెంపరేచర్ కి 3 థియరీస్ ఉండే, అరేంజ్మెంట్, కొలిజన్, ట్రాన్సిషన్. ఓకే. తర్వాత రేట్ ఈక్వేషన్స్ ఫర్ రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ డిఫరెంట్ ఆర్డర్స్. సో దీనికి డిఫరెంట్ ఇంటిగ్రల్ అనాలిసిస్, డిఫరెన్షియల్ అనాలిసిస్, హాఫ్ లైఫ్ అనాలిసిస్ చేసాం. ఓకే. గుర్తుందా? ఇంటిగ్రల్ అనాలిసిస్ అంటే మనము ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా, డిఫరెన్షియల్ అంటే గ్రాఫ్ గీస్తే స్లోప్ వచ్చేలాగా, స్లోప్ విల్ కమ్ యాజ్ ఆర్డర్ అని అట్లా వచ్చేస్తుంది. హాఫ్ లైఫ్ అనాలిసిస్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత, హౌ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ కాన్సన్ట్రేషన్ అని చూసుకున్నాం. అండ్ దెన్ వీ డిస్కస్డ్ అబౌట్ వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ for a gas phase reaction. We got it as V is equal to V0 into 1 plus EXA. And we thought to be careful whenever there is a term concentration involved and the question is given as gas phase reaction. ఇప్పుడు నేను చేసిన తప్పు మీరు చేయొద్దు, ఓకేనా? గ్యాస్ ఫేజ్ రియాక్షన్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి కన్వర్షన్ ప్రాబ్లమ్స్. ఓకే. దిస్ వాజ్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ టైటిల్ ఏంటి? ఐడియల్ రియాక్టర్స్. దాంట్లో CSTR, PFR గురించి చదువుకున్నాము. CSTRకి నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్, PFRకి పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్స్ అని మాట్లాడుకున్నాము. దీని పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ కనుక్కున్నాం. ఇవి మాత్రమే కాకుండా సిరీస్ ఆఫ్ CSTRs లేదా సిరీస్ విత్ CSTR అండ్ PFR లాంటివి తీసుకున్నాము. వి ఆల్సో నో దట్ PFRని సిరీస్లో పెట్టడం వల్ల యూజ్ ఏమి ఉండదు, ఓకేనా? ఆల్సో CSTRని రీసైకిల్ పెట్టచ్చా? CSTRకి రీసైకిల్ రియాక్టర్లో CSTR వాడతారా, PFR వాడతారా? CSTRని రీసైకిల్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? Exactly. Okay, so for a PFR, if recycle tends to infinity, it's nothing but a CSTR. Recycle ratio infinity cheseste. If recycle is 0, then it is an ideal PFR. And we also derived a performance equation for a batch reactor. Also we derived performance equation for a recycle reactor. Cheppandi recycle reactor performance equation ento chudakunda, పేజీలు వెనక్కి తిప్పకుండా. గుర్తుందా, గుర్తులేదా? లిమిట్స్ ఏముండాలి అక్క? ముందు కోఎఫిషియంట్ R+1 ఉంటది. వెరీ గుడ్. కోఎఫిషియంట్స్ పైన CAF ఉంటది, ఫైనల్ కింద XAF. CAF అని ఎప్పుడు రాయొచ్చు అంటే మనం ఓన్లీ లిక్విడ్ ఫేజ్ కి రాయొచ్చు. కింద R+1 into XF. వెరీ గుడ్. అంతే. దిస్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ రీసైకిల్ రియాక్టర్. అంతేనా? ఇంకా ఐడియల్ రియాక్టర్స్ లో ఇంకేమైనా నేర్చుకున్నామా? ఐ థింక్ దట్స్ ఇట్. గ్రాఫికల్ అనాలిసిస్ కూడా నేర్చుకున్నాం. యా కరెక్ట్. ఇలా గ్రాఫికల్ అనాలిసిస్ బట్టి ఎవరి ఏరియా తక్కువ ఉంటే ఇలా ఎప్పుడు కూడా ద ఏరియా అండర్ ద రెక్టాంగిల్ విల్ గివ్ ద వాల్యూమ్ ఆఫ్ CSTR అండ్ ఏరియా అండర్ ద గ్రాఫ్ విల్ గివ్ ద వాల్యూమ్ ఆఫ్ PFR. అందులోనే మనం ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్ కి ఎలా ఉంటుందో కూడా చూసుకున్నాం. అంటే ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్ కి మనం ఒక పాయింట్ వరకు CSTR, ఆ తర్వాత PFR అని చూసుకున్నాం. చూడండి, ద కామన్ ఏరియా ఎక్కడ ఉంటుందో అదొకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. దట్ వాజ్ అబౌట్ ఐడియల్ రియాక్టర్. ద థర్డ్ చాప్టర్ వాజ్, టైటిల్ చెప్పండి ఫాస్ట్ గా. కాంప్లెక్స్ రియాక్షన్స్. వెరీ గుడ్. కాంప్లెక్స్ రియాక్షన్స్ లో వి సా సిరీస్ రియాక్షన్స్, ప్యారలల్ రియాక్షన్స్ అండ్
ఫైనల్గా ఏం చూసాం, రివర్సిబుల్ రియాక్షన్స్ గుర్తున్నాయా? రివర్సిబుల్ రియాక్షన్స్ ఫైనల్గా గ్రాఫ్స్ కూడా వేసుకున్నాం ఎట్లా ఈక్విలిబ్రియంకి వస్తుంది. సో we did qualitative analysis for series and parallel reactions. అందులో ఏం చేసామంటే జస్ట్ యాక్టివేషన్ ఎనర్జీస్ ఇంకా టెంపరేచర్స్ని ఎట్లా మేనేజ్ చేస్తే పిఎఫ్ఆరా సిఎస్టిఆరా రిలేటివ్ రేట్ ఈక్వేషన్ రాసుకొని ఆర్డర్ నెగిటివ్ అయితే సిఎస్టిఆర్, ఆర్డర్ పాజిటివ్ అయితే పిఎఫ్ఆర్, అదంతా క్వాలిటేటివ్ అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. అండ్ డిపెండింగ్ అపాన్ ద యాక్టివేషన్ ఎనర్జీ హౌ ద టెంపరేచర్ ప్రొఫైల్స్ షుడ్ బి maintained in order to get a maximum product, అది మాట్లాడేసుకున్నాం. దెన్ వీ వెంట్ టు క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ దగ్గర మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, సో బీ కేర్ఫుల్ దేర్. ఓకేనా? అది ఆల్ దేర్. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ ప్యారలల్ రియాక్షన్స్ కి ఈజీగానే ఉండింది, ఏం లేకుండే. అంటే ఇది ఇంత ఇస్తే ఇది ఎంత ఫామ్ అవుతుంది, ఈచ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంత ఫామ్ అవుతుంది అని ఒక మోడల్ ప్రాబ్లంలో కనుక్కున్నాము. ఇంకొక మోడల్ ప్రాబ్లంలో ఏంటంటే వాడు ఏమి ఇవ్వకపోతే వాడేం కన్వర్షన్ ఇంత అని ఇవ్వకపోతే we just discussed how to find out what is the maximum possible product formation for each of the products. That was the thing. నెక్స్ట్ సిరీస్ రియాక్షన్స్ క్వాంటిటేటివ్ అనాలిసిస్కి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అందులో ఏంటి, ఇలా ఏబిసి ఉండి రెండు ఫస్ట్ ఆర్డర్ అయితే ప్రాబ్లం ఏం లేదు, ఇట్ వాస్ సింపుల్. సెకండ్లో ఏముండింది, ఇది ఫస్ట్ ఆర్డర్, నెక్స్ట్ది జీరో ఆర్డర్. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు, బికాజ్ ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ స్టార్ట్లో ఉందంటే ఇట్ విల్ ప్రొసీడ్ ఇన్ఫినైట్లీ. వన్స్ దిస్ ఈస్ ప్రొసీడింగ్ ఇన్ఫినైట్లీ ఇది కూడా ప్రొసీడ్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఫస్టే జీరో ఆర్డర్ రియాక్షన్ ఉండి తర్వాత ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉంది అనుకోండి, ఇక్కడ మనకి ఈ రియాక్షన్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత రేట్ టర్మ్లో ఓన్లీ ఈ రియాక్షన్ రేట్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. సో మనం రెండు కలిపి కన్సిడర్ చేస్తే మనకు ఆన్సర్ తప్పు వచ్చింది. అక్కడ డైరెక్ట్గా ఎట్ ద పాయింట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఏ దాట్ వీ కన్సిడర్డ్ యాజ్ ద టైమ్ ఎట్ విచ్ వీ గెట్ బి మ్యాక్సిమం. ఓకే, డూ యూ రిమెంబర్? సో ఇక్కడ టీ మ్యాక్స్ కనుక్కోవడం మన ఎయిమ్ టోటల్గా. ఆ పర్టికులర్ దాంట్లో టీ మ్యాక్స్ ఎందుకు కనుక్కుంటున్నాం అంటే బికాస్ వీ వాంట్ టు పర్ఫార్మ్ ద సిరీస్ రియాక్షన్ ఇన్ అ పిఎఫ్ఆర్ అండ్ ఐ వాంట్ in the reaction A gives rise to B gives rise to C. This B is my desired product. And if I have, when I check the graphical one, A concentration ila decrease avutundi, B ila peak ki reach ayi ila decrease avutundi, C is continuously increasing. So I want maximum B. So that is why I'm integrating, I'm differentiating, equating it to 0 and finding out the time at which I'll get a maximum B. Okay, గుర్తున్నాయా ఏమైనా, మర్చిపోయారా? సో ఈ రెసిడెన్స్ టైం ఎంత ఉండాలి పిఎఫ్ఆర్కి అని కనుక్కోవడానికి మనం ఇదంతా చేసాం. ఓకేనా? దాని తర్వాత వి వెంట్ టు రివర్సిబుల్ రియాక్షన్స్. రివర్సిబుల్ రియాక్షన్స్లో ఏమేమి మాట్లాడుకున్నాం, ఈక్విలిబ్రియం ఏమంటారు కన్వర్షన్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ దట్ క్యాన్ బి అచీవ్డ్ ఇన్ అ రివర్సిబుల్ రియాక్షన్? 50% అని కాదు, ఈక్విలిబ్రియం కన్వర్షన్ ఎంతనో అంతనే. ఒకవేళ ఈక్విలిబ్రియం కన్వర్షన్ 30% పాసిబుల్ అనుకో, దెన్ మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్ విల్ ఓన్లీ బి 30%, అంతే. 50% అన్నది మనకు ఒక కేసుకి వచ్చింది, అంటే వి టుక్ ఫార్వర్డ్ రేట్ కాన్స్టెంట్ యాజ్ 1 అండ్ బ్యాక్వర్డ్ రేట్ కాన్స్టెంట్ ఆల్సో యాజ్ 1. దానికి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ఏ ఈక్విలిబ్రియం 50% అని వచ్చింది. Okay, in general, what is the maximum possible conversion for a reversible reaction? It is the equilibrium conversion that can be achieved. What is the equilibrium conversion? When the forward reaction is equal to the rate of forward reaction and rate of backward reaction ni manam equate chesinappudu manaku vachche conversion equilibrium conversion. Okay na? Okay. సో ఒక రివర్సిబుల్ రియాక్షన్ ఏమవుతుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం సేపు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద రియాక్షన్ A gets converted to B. After some sufficient amount of B is formed, again B starts getting converted into A, and at a particular time a steady state will be achieved where the forward reaction will be equal to backward reaction. Ante the amount of A that is getting converted into B, again the B gets converted into A anamata. So this condition is called as equilibrium conversion, and equilibrium condition and the conversion achieved at this point of time is equilibrium conversion. If you are not satisfied with your equilibrium conversion and you want to increase it, then what you'll do, you'll apply ఏం చేస్తారు, ఈక్విలిబ్రియం కన్వర్షన్ ఇంక్రీజ్ చేయాలంటే
లీచాట్లర్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి అయితే ఒక లో టెంపరేచర్ దగ్గర రియాక్షన్ చేయండి. లో టెంపరేచర్ దగ్గర చేయమన్నాను కదా అని చెప్పేసి స్టార్టే నువ్వు లో టెంపరేచర్ దగ్గర చేస్తే అసలు రేటే ముందుకు కదలదు. బికాస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ కంటైన్స్ ద కే టర్మ్ విచ్ ఇస్ అ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్. అందుకని స్టార్ట్ చేయడం ఒక హైయర్ టెంపరేచర్ దగ్గర స్టార్ట్ చేసి స్లోలీ బ్రింగ్ ద టెంపరేచర్ డౌన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ theoretically if you got 350 degrees Celsius is the temperature that you have to maintain for an exothermic reaction to yield maximum. రియాలిటీలో 350 కన్నా ఎక్కువ దగ్గర చేస్తారా, తక్కువ దగ్గర చేస్తారా? తక్కువ 345 దగ్గర చేయాలి. ఎందుకంటే ఫర్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ద లీస్ట్ టెంపరేచర్ ఈజ్ డిజైరబుల్. సో మనకు 350 దగ్గర ఈక్విలిబ్రియం కన్వర్షన్ వస్తుంది అంటే మనం ఇది ఐడియల్ కేస్ అనమాట. మనం రియాలిటీలో ఇంకా అంతకన్నా తక్కువ టెంపరేచర్ పెట్టుకోవడం బెటర్ ఆల్వేస్. ఓకే, ఈక్విలిబ్రియం కన్వర్షన్ అచీవ్ అవ్వడానికి పట్టే టైం ఎంత? ఇన్ఫినిటీ అక్క. ఎస్. సో మనం ఏదో ఈక్విలిబ్రియం కన్వర్షన్ అండ్ ఒకసారి సపోజ్ సమ్ 50% is an equilibrium conversion. It doesn't mean that this 50% conversion is achievable. Definitely achievable, but not in a finite time. It takes infinite time. So మనకి రియాలిటీలో some 49 to 49.9% టైం పడుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఐ మీన్ సారీ 40 to 49.9% కన్వర్షన్ వస్తుంది అంతే. 50% రావాలంటే మాత్రం యూ హ్యావ్ టు కంటిన్యూ ద రియాక్షన్ అప్ టిల్ ఇన్ఫినిట్ టైం. సో దిస్ వాజ్ అబౌట్ ఓకే లీచాట్లర్ ప్రిన్సిపల్. ఎగ్జోథర్మిక్ అయిపోయింది. నెక్స్ట్ ఎండోథర్మిక్లో టెంపరేచర్ హై ఉంటే బెటర్. సో హియర్ యూ కెన్ డైరెక్ట్లీ మెయింటైన్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రొఫైల్ బై స్టార్టింగ్ ఇట్ ఎట్ ఎ హైయర్ టెంపరేచర్. సే సమ్ 900 degrees Celsius అనుకోండి ఐడియల్ కేసు. ఇన్ రియాలిటీ యూ టేక్ ఇట్ as some 915. Accepted? Accepted, not accepted? Yes, yes. ఓకే, అంతే. ఇంకా దీని తర్వాత ఏంటి, మనం కొన్ని గ్రాఫ్స్ చూసుకున్నాం అంతే. ఒక రివర్సిబుల్ ఒక రివర్సిబుల్ అలా ఉంటే హౌ విల్ బి ద కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ అని కొన్ని గ్రాఫ్స్ వేసాం అంతే. దిస్ వాజ్ అన్ ఎండ్ ఆఫ్ థర్డ్ చాప్టర్. ఓకే, ఇక్కడ వరకు ప్రతిదీ క్లియరా? ఆ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఒకసారి మళ్ళీ చూసుకోండి. మీరు అక్కడ ఒక దగ్గర కొంచెం తడబడినట్టు నాకు అనిపించింది. ఓకే, రిమైనింగ్ ఇక్కడ వరకు మొత్తం క్లియర్ అయితే విల్ ప్రొసీడ్ టు ద ఫోర్త్ చాప్టర్. డన్ కదా? కెన్ వి మూవ్ టు ద ఫోర్త్ చాప్టర్? Yes, Akka. Okay. So, do you remember what was the title of fourth chapter? ఇక్కడ నుంచి రియల్ రియాక్టర్స్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి CRE 2 స్టార్ట్ అయింది అనుకోవచ్చు. సో నాన్ ఐడియల్ రియాక్టర్స్ ఆర్ దీస్ ఆర్ ద రియల్ రియాక్టర్స్. See, we have made a number of assumptions in our reactors. మనం CSTR అనగానే కంప్లీట్గా మిక్సింగ్ అయిపోతుంది, చాలా ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ మిక్సింగ్ అవుతుంది అని ఊహించుకున్నాం. కానీ రియాలిటీలో అది జరగదు. PFR కూడా అంతే. వీ ఎగ్జ్యూమ్డ్ దట్ హౌ ఎవర్ ఐ సెండ్ మై కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్, అంటే మనం ఎలా పంపిస్తే అలాగే వెళ్ళిపోతుంది, అసలు బ్యాక్ మిక్సింగ్ లాంటివి ఏం జరగవు అని మనం అజ్యూమ్ చేసుకున్నాం PFRలో. బట్ ఇన్ రియాలిటీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మరి రియల్ రియాక్టర్స్ ఎలా ఉంటాయి అండ్ హౌ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఐడియల్ రియాక్టర్స్ will help us in designing the real reactor. Ultimate ga CRE lo mana aim enti? What is our aim in CRE by studying the subject CRE? CRE reactor with least volume. Yeah, designing the reactor is our aim, and minimum possible volume, because we want to reduce the engineering problems and also economic costs. This is our aim in a CSTR. aim of CRE. సో మనము ఐడియల్ రియాక్టర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం, గుర్తుందా? అంటే A gives rise to B అనే రియాక్షన్కి నేను ఒక రేట్ ఇచ్చేస్తాను అండ్ ఐ గివ్ యూ ఆల్ ద రిక్వైర్డ్ డేటా లైక్ CA0, V0, FA0 అన్ని ఇస్తే మిమ్మల్ని అది ఈ రియాక్షన్ PFRలో అయితే ఎంత వాల్యూమ్ అవుతుంది, CSTRలో అయితే ఎంత వాల్యూమ్ అవుతుంది అని మనం ప్రాబ్లమ్స్ చేసాం, గుర్తున్నాయా? మీరు ఒకసారి వెనక్కి తిప్పి చూసుకుంటే మన దగ్గర ఒక ప్రాబ్లం ఉండింది. అదేంటంటే A gives rise to B, rate of reaction was 0.1 CA, initial concentration was 2 moles per liter, V0 is equal to 400 liters per minute. నెక్స్ట్ ఏమన్నామంటే అంతే, కన్వర్షన్ 0.5 అని ఇచ్చాం. అది ఈ ప్రాబ్లం మనకు చేసినప్పుడు వాల్యూమ్ ఆఫ్ PFR
ఫర్ దిస్ రియాక్షన్ టు హ్యాపెన్ అంటే ఈ కండిషన్స్కి ఈ రియాక్షన్ పిఎఫ్ఆర్లో చేయాలి అంటే for achieving a 50% conversion, volume of PFR we got it as some 2,800 liters. Volume of CSTR we got it as some 4,000 liters. Okay. So basically, ఇది ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ నెగిటివ్ ఆర్డర్ రియాక్షన్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ని నేను పిఎఫ్ఆర్ లో చేసినప్పుడు దట్ ఈస్ ద మినిమం పాసిబుల్ వాల్యూమ్. డూ యూ యాక్సెప్ట్ ఇట్? ఇంకా ఇంతకన్నా తక్కువ వాల్యూమ్ లో నువ్వు ఈ రియాక్షన్ చేసి 50% కన్వర్షన్ అచీవ్ చేయగలుగుతావా? నాట్ పాసిబుల్. సో మినిమం ఫర్ అ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ద మినిమం పాసిబుల్ వాల్యూమ్ is given by a PFR and that ideal PFR and that we got it as some 2,800 liters. So ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఈ 4,000 liters అసలు పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ సిఎస్టిఆర్ లో చేయొచ్చా? ఒక్క సిఎస్టిఆర్ లో, అది కూడా సింగిల్ సిఎస్టిఆర్ చేయొచ్చు కానీ అనవసరంగా డబ్బులు బొక్క. 2,800 liters లో అయిపోయింది, 4,000 liters కి వస్తుంది. సో ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూమ్ రిక్వైర్డ్ ఈస్ గివెన్ బై సిఎస్టిఆర్ అని నేను అంటాను. విల్ యూ యాక్సెప్ట్ ద పాయింట్? సో 4,000 liters is a maximum one. I'm doing it in a single CSTR. సో ఈ రియాక్షన్ ని జరగడానికి ద మినిమం వాల్యూమ్ ఈస్ 2,800 liters. The maximum volume required for this reaction to be happening and getting a conversion of 0.5, it is 4,000 liters. సో ఈ ఒక ఎక్స్ట్రీమ్ లో ఒక ఐడియల్ రియాక్టర్ ఉంది, ఇంకొక ఎక్స్ట్రీమ్ లో ఇంకొక ఐడియల్ రియాక్టర్ ఉంది. కెన్ ఐ సే ద రియల్ రియాక్టర్ దట్ ద రియల్ నాన్ ఐడియల్ రియాక్టర్ విల్ బీ ఇన్ బిట్వీన్ దీస్ టూ? అంటే ఇదే ఇంకా మినిమం, ఇంతకన్నా తక్కువ వాల్యూమ్ లో అయితే రియాక్షన్ అసలు చేయలేము. ఇది మాక్సిమం, ఇంకా ఇంతకన్నా ఎక్కువ వాల్యూమ్ అసలు అవసరం లేదు, ఇదే చాలా ఎక్కువ. సో నేను అంటున్నా మై రియల్ రియాక్టర్ వాల్యూమ్ విల్ బి సమ్వేర్ ఇన్ బిట్వీన్ 2,800 liters and 4,000 liters. Will you accept the point? Yes, sir. Okay. So we have to design a real reactor. I don't know what is the exact volume of this real reactor required. ఈ రియల్ రియాక్టర్ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూమ్ ఎంత ఉండాలి అన్న విషయం అయితే నాకు తెలియదు. But I definitely know that the volume of this real reactor is in between 2,800 to 4,000 liters. This is my claim and I hope you accept this. నా రియల్ రియాక్టర్ అసలు మోస్ట్ ఎఫిషియంట్ అనుకోండి, ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ పిఎఫ్ఆర్ అనుకోండి, దెన్ మై రియాక్షన్ విల్ గెట్ కంప్లీటెడ్ బై in 2,800 liters. అసలు నా రియల్ రియాక్టర్ కన్నా వర్స్ట్ ఇంకోటి లేదనుకోండి, ఇంకా దాట్ విల్ టేక్ నియర్లీ సమ్ 4,000 liters. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్, అంత పిఎఫ్ఆర్ అంత పర్ఫెక్ట్ కాదు కానీ సిఎస్టిఆర్ అంత వర్స్ట్ కాదు అనుకోండి ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్, దెన్ మై వాల్యూమ్ ఆఫ్ ద రియల్ రియాక్టర్ విల్ బి ఇన్ బిట్వీన్ 2,800 to 4,000 liters. సో దిస్ ఈజ్ మై థింగ్. ఇది నేను నాకు తెలిసింది ఇది ఒక్కటే, ఎగ్జాక్ట్ గా వాల్యూమ్ ఎంత ఉండాలో నాకు తెలియదు కానీ మై రియల్ రియాక్టర్ వాల్యూమ్ ఇస్ డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ 2,800 and 4,000 liters. ఇప్పుడు అలా అని ప్లాంట్ లో ట్రయల్ చేసుకుంటూ కూర్చుంటామా? ఒక రియల్ రియాక్టర్ పోనీ 2,900 తీసుకొని చూద్దాము, 3,000 తీసుకొని చూద్దాము అని ట్రయల్ చేసుకుంటూ కూర్చుంటామా? అలా చేస్తూ కూర్చుంటే అసలు ఉన్నదానికే డబుల్ బొక్క. దాని బదులు ఏదో ఒక రియాక్టర్ ని ఫిక్స్ చేసుకోవడం బెటర్, సిఎస్టిఆర్ అయినా పర్వాలేదు ఇంకా అనేసి. సో ఇందుకు మనం దానికోసం ఏం చేస్తామంటే, మనం తీసుకుంటున్న రియల్ రియాక్టర్ ని ఎగ్జాక్ట్ గా పెద్ద వాల్యూమ్ లో తీసుకోకుండా ఒక చిన్న వాల్యూమ్ లో తీసుకొని దాని మీద ట్రయల్స్ చేసి చూస్తాం అనమాట. ఒక స్మాలర్ వాల్యూమ్, దీన్ని ఏమంటారంటే యాక్చువల్ ప్లాంట్ లో పెట్టే కన్నా ముందు పైలట్ ప్లాంట్ అంటారు. ఒక చిన్న వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్ తీసుకొని అసలు ఆ రియాక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుందో ముందు తెలుసుకొని దాన్ని బట్టి మనం మన ఒరిజినల్ రియల్ రియాక్టర్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. ఐ మీన్ ఎంత వాల్యూమ్ పెట్టాలో డిసైడ్ చేసుకోవడం అనమాట. గాట్ ద పాయింట్? అంటే చిన్న స్కేల్. అసలు మన ప్రాబ్లం ఏంటి బేసికల్ గా చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ కోసం, ఇది పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కోసం నేను యాక్చువల్ గా అయితే ఒక పిఎఫ్ఆర్ వాడాలి అనుకుంటున్నా. సో అకార్డింగ్ టు పిఎఫ్ఆర్ ఏమవ్వాలి, నేను పంపిస్తున్నట్టుగా వెళ్ళాలి వితౌట్ ఎనీ బ్యాక్ మిక్సింగ్, అవునా? కానీ ఒక రియల్ రియాక్టర్ లో ఏమవుతుందంటే నాకు తెలియదు ఏమవుతుందో, బట్ డెఫినెట్లీ బ్యాక్ మిక్సింగ్ ఉంటుంది.
అంటే అది ఎంత ఉంటది, కొంచెమే బ్యాక్ మిక్సింగ్ ఉందా, చాలా ఉందా అన్నది నాకు తెలియదు. అంటే ఇట్ మే బి ఓన్లీ అ లిటిల్ అమౌంట్. అంటే సే దిస్ ఈస్ ద కాన్సంట్రేషన్ ప్రొఫైల్ ఐ ఆమ్ అజ్యూమింగ్ ఫర్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్, బట్ ద రియాలిటీ క్యాన్ బి చూడండి ఇలా ఉండుండొచ్చు. అంటే ఈ కార్నర్స్ కి కొంచెం బ్యాక్ మిక్సింగ్ అవుతుంది కానీ ఈ సెంటర్ పార్ట్ ఓకే ఇలా ఉండుండొచ్చు. లేదా మరీ లామినార్ ఫ్లో అయితే మనకి FM లో చూపించినట్టుగా ఇలా పారాబోలిక్ ప్రొఫైల్ ఉండి టోటల్ బ్యాక్ మిక్సింగ్ ఉండి ఓన్లీ సెంట్రల్ ది మాత్రమే కరెక్ట్ గా వెళ్తుండొచ్చు. సో బేసికల్ గా ఫ్లో ప్యాటర్న్ ఏంటో నాకు తెలియదు. నా రియల్ రియాక్టర్ లో నేను ఐడియల్ గా అయితే ప్రాబ్లమ్ చేయడానికి ఇలా అజ్యూమ్ చేసుకున్నాను ఫ్లో ప్యాటర్న్. హౌ ఎవర్ ఐఎమ్ సెండింగ్ ద కాన్సన్ట్రేషన్ ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ లైక్ దట్ వితౌట్ ఎనీ బ్యాక్ మిక్సింగ్. బట్ in reality I don't know what is the flow pattern that is going on inside a real reactor. Are you getting my point? ఇలా వాల్స్ కి కొంచెం కొన్ని స్టిక్ అయిపోయి మిగిలింది నీట్ గానే ఉండుండొచ్చు. లేదా ఇట్ కుడ్ బి అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. లేదా లోపల అసలు వాల్ గిట్లా చాలా రఫ్ గా ఉంది అనుకోండి, బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అండ్ ఆల్ దేర్ క్యాన్ బి సమ్ టర్బులెంట్ ఫ్లో ఇన్సైడ్ ద పిఎఫ్ఆర్. అప్పుడు టోటల్ గా బ్యాక్ మిక్సింగ్ అలా ఎగ్జాక్ట్ గా లోపల ఫ్లో ప్యాటర్న్స్ ఏంటో నాకు తెలియదు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ద రియల్ రియాక్టర్ కదా. నా బాధ మీకు అర్థమవుతుందా? హలో, ఆర్ యు ఆల్ దేర్? ఓకే. సో అసలు ఫ్లో ప్యాటర్న్, సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే వీ కాన్ డూ ట్రయల్ అండ్ ఎర్రర్ బిట్వీన్ 2800 అండ్ 4000 లీటర్స్. ఈ మధ్యలో ఎన్నో వాల్యూమ్స్ ఉంటాయి, వాటి అన్నింటికి ట్రయల్ అండ్ ఎర్రర్ నేను చేసుకుంటూ కూర్చోలేను. సో లెట్ us డూ అ పైలట్ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్. అంటే ఫస్ట్ పాయింట్, టేక్ ఎ స్మాల్ రియాక్టర్. Take a small reactor with less volume. ఎంత సే ఏదో ఒకటి సమ్ 1 మీటర్ క్యూబ్ అనుకోండి. ఓకే, మనది 4800 లీటర్స్ ఉంది కదా, ఏదో సమ్ 20 లీటర్స్ వాల్యూమ్ లేదా 1 లీటర్ వాల్యూమ్ ఏదో ఒకటి, ఒక చిన్న స్కేల్లో మొత్తానికి. టేక్ ఏ స్మాల్ రియాక్టర్ విత్ లెస్ వాల్యూమ్. డూ ఎక్స్పెరిమెంటేషన్ విత్ దిస్. అంటే దీంట్లో ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది ఈ చిన్న వాల్యూమ్లో నువ్వు ఒకసారి కనుక్కొని చూసుకొని దాన్ని బట్టి we can generate a model. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ you will understand. So the third step is generating a model. The second step is do experiments and understand the flow pattern. Okay now. So ultimately in this fourth chapter what is our objective ante, fourth chapter ka objective modeling of a real reactor. Modeling of a రియల్ రియాక్టర్. ఒక రియల్ రియాక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో దాని మోడల్ అర్థం చేసుకోవడం. మోడలింగ్ ఆఫ్ ఎ రియల్ రియాక్టర్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ఫోర్త్ చాప్టర్. అంటే అల్టిమేట్ గా మనం ఏం చేస్తామంటే we will decide what is the flow pattern inside a real reactor. Characterization of flow pattern inside a real reactor. Okay na? సో ఎలా చెక్ చేస్తాం ఫ్లో ప్యాటర్న్? ఎనీ ఐడియాస్? ఫ్లో ప్యాటర్న్ ని ఎలా చెక్ చేయొచ్చు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్? ఫ్లో ప్యాటర్న్ డిసైడ్ చేయడం అంటే బేసికల్ గా, ఒక్క సెకండ్ నా ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోతుంది, ఒకసారి ఫిక్స్ చేసేస్తాం. ఉన్నారా అందరూ? సో ముందు మనకి ఫ్లో ప్యాటర్న్ అర్థమవుతే వీ కెన్ అండర్స్టాండ్ ద వాట్ టు సే బిహేవియర్ ఆఫ్ అ రియల్ రియాక్టర్ అనమాట. సో ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే
ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ సే వీ హ్యావ్ ఎ రూమ్. ఒక రూమ్ ఉంది అనుకోండి. ఓకే, నేను జస్ట్ ఒక రూమ్ ఉంది అనుకోండి, అండ్ ఐ హ్యావ్ 3 టైప్స్ ఇలా ఏదో పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక స్టార్, ఒక ఏదో ఇంకో ఏదో. ఓకే, I have just released these 3 particles into this room above. ఓకే, అండ్ ఈ రూమ్ లో అసలు ఒక్క ఫ్యాన్ కూడా లేదు. జస్ట్ సే దెర్ ఆర్ సమ్ 0 ఫ్యాన్స్. ఏ ఫ్యాన్ లేకపోతే అంటే వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ నేను జస్ట్ ఈ 3 పార్టికల్స్ ని ఈ రూమ్ లోకి వదిలేసాను. అండ్ ఐ సాట్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద రూమ్ అండ్ చెకింగ్ ఎట్ వాట్ టైమ్ దే ఆర్ కమింగ్ అవుట్. ఓకేనా? సో జస్ట్ సే దిస్ స్టార్ పార్టికల్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్టర్ 2.1 minutes. అవును, ఈ 0 ఇంకో పార్టికల్ సే ఒక 2 minutes కి బయటకు వచ్చింది అనుకోండి. ఇది ఇంకొకటి సమ్ 1.9 minutes. సో this can be compared to what can you say, అంటే PFR CSTR? అర్థమైందా ఏం చేసాము? See, if you observe, all of these particles have come out at almost same time. See, దీనికి ఒక 2.1 minute పట్టింది, ఇది ఒక 2 minutes, ఇది ఒక 1.9 minutes. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నేను ఎలా పంపానో ఎగ్జాక్ట్ గా అలా లైన్ గా వచ్చినట్టే కదా. ఆల్మోస్ట్ అందరికి సేమ్ టైం పట్టింది బయటకు రావడానికి. అంటే అవి చాలా కాన్స్టెంట్ గా నేను ఎలా పంపానో అదే ఆర్డర్ లో బయటకు వచ్చినట్టు కదా. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు దీన్ని రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్ అని అంటారు అనమాట. రెసిడెన్స్ టైం అంటే ఏంటి? ద టైమ్ దట్ ఈస్ స్పెండ్ బై అ పార్టికల్ ఇన్సైడ్ అ రియాక్టర్. యాక్సెప్టెడ్? Yes, sir. For a PFR, what did we say? The residence time of each and every particle will be equal. గుర్తుందా? For a batch reactor and for a PFR, the residence time, the time spent by each and every particle will be exactly equal. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒక 3 particles పంపిస్తే వాట్ ఈస్ ద రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్? అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు అందరికీ సేమ్ లేవు కదా. ఒక ఐడియల్లో అయితే సేమ్ ఉంటాయని అనుకుంటాం, కానీ రియాలిటీలో ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఫర్ దిస్ కేస్. సో రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్ అంటే వాట్ ఈస్ ద టైమ్ దట్ ఈస్ బీయింగ్ స్పెండ్ బై ఈచ్ పార్టికల్ ఇన్సైడ్ అ రియాక్టర్ గివ్స్ ద రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో మనం ఇప్పుడు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివి చేసి we will decide what is the flow pattern that is going on inside the small reactor that we have taken for experimenting. ఇప్పుడు ఇలాంటి రియాక్టర్ అనుకోండి, ఇన్ దిస్ కేస్ క్యాన్ వి ఇప్పుడు నా రియల్ రియాక్టర్ ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి నేను ఒక రియాక్టర్ తీసుకున్నాను, దానికి ఒక 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ పంపిస్తే ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ ఆల్మోస్ట్ ఎట్ సమ్ సేమ్ టైమింగ్స్. ఇది ఒక 2 minutes లో, ఇది ఒక 2.1 minutes లో, ఇది ఒక 1.9 minutes లో వచ్చింది అనుకో. Can I directly use an ideal PFR performance equation to this? Almost. Can I? Yes, sir. సో మొత్తానికి మనం దీనికి ఐడియల్ పిఎఫ్ఆర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ వాడచ్చు అని ఎలా డిసైడ్ చేసాము? దీని ఫ్లో ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఓకే ఇది ఆల్మోస్ట్ ఐడియల్ పిఎఫ్ఆర్ లాగానే ఉంది అని డిసైడ్ చేసుకొని వీ హ్యావ్ డిసైడెడ్ టు డూ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్. జస్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సేమ్ ఒక రూమ్ ఉంది, ఇట్లాగే ఒక 3 పార్టికల్స్ పంపించాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నాయి రూమ్ లో. అసలు ఎక్కడ ఫ్యాన్ లేకుండా అన్ని టాప్ బాటమ్ మొత్తం ఫ్యాన్స్ పెట్టేశాను నేను. అప్పుడు ఏమవుతుంది? ఈ పార్టికల్స్ లోపలికి వెళ్ళడం ఇలాగే వెళ్తాయి, కానీ లోపల ఆ ఫ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ పార్టికల్ మీద ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో ఒక పార్టికల్ మేబీ ఒక 10 minutes తర్వాత రావచ్చు, ఒక పార్టికల్ 2 minutes కి రావచ్చు, ఇంకో పార్టికల్ అసలు ఎంతసేపు వెయిట్ చేసినా రాలేదనుకోండి. Can you compare this with almost a CSTR? Yes, okay. సో మొత్తానికి ఇదన్నమాట మనం ఇప్పుడు చేయబోయే ఎక్స్పెరిమెంటేషన్ లో. అసలు ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నామంటే ఇలా ఫ్లో ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి వెదర్ వీ కెన్ కంపేర్ ఇట్ విత్ అ పిఎఫ్ఆర్ ఆర్ వెదర్ వీ కెన్ కంపేర్ ఇట్ విత్ సిఎస్టిఆర్ ఆర్ ఇన్ సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్. అలా మనం ఇప్పటిదాకా ఐడియల్లో ఏవైతే డిరైవ్ చేసుకున్నామో వాటిల్లో మన రియల్ రియాక్టర్ ని
దేంతో కంపేర్ చేసుకోవచ్చో చూసుకోవడానికి మనం ఈ ఆర్టీడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. ఆర్టీడీ అంటే ఏమని చెప్పాను? Reference time distribution. ఓకేనా? డిడ్ యూ గెట్ ద పాయింట్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ ట్రైంగ్ టు డూ? సో అల్టిమేట్ గా ఈ చాప్టర్ లో ఏం చేస్తామంటే వీ విల్ మేక్ అ రియల్ రియాక్టర్ ఈక్వివాలెంట్ టు అ కాంబినేషన్ ఆఫ్ ఐడియల్ రియాక్టర్స్. ఒక రియల్ రియాక్టర్ ఫ్లో ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి దాన్ని ఒక కాంబినేషన్ ఆఫ్ ఐడియల్ రియాక్టర్స్ లాగా చేసేసుకొని ఈ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ వాడేసుకుంటాం అనమాట. బికాస్ వీ డిరైవ్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ కదా, పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్, సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్, రెండు సిఎస్టిఆర్ కలిసి ఉంటే ఏమవుద్ది అలా. ఓకేనా? సో బేసికల్లీ దిస్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో మీరు నాకు ఒక విషయం చెప్పండి. నౌ అల్టిమేట్లీ ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాం? ఫ్లో ప్యాటర్న్. ఫ్లో ప్యాటర్న్ చెక్ చేస్తేనే మనకి ఆర్టీడీ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? సో ఫ్లో ప్యాటర్న్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్, ఐ సే దట్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ మిక్సింగ్ ప్యాటర్న్స్. అంటే లోపల ఫ్యాన్స్ ఉన్నాయా లేదా అన్నది కదా మన ఫ్లో ప్యాటర్న్ ని డిసైడ్ చేస్తుంది. డూ యూ యాక్సెప్ట్ ఇట్? సో conversion that is happening inside a reactor is a function of conversion of each of its particle. Will you accept this? ఓవరాల్ గా రియాక్టర్ నుంచి ఎంత కన్వర్ట్ అవుతుంది, కన్వర్షన్ ఎంత అని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ పార్టికల్స్ కన్వర్షన్ కదా. నో ఒక పార్టికల్ ఒక నేను ఏ లాగా పంపించిన రియాక్టెంట్ బి లాగా రావాలి అంటే వాట్ ఇట్ రిక్వైర్స్ బేసికలీ the proper residence time inside a reactor. Accepted? ఒక రియాక్టర్ లో ఇంత టైం ఉంచితేనే మనం ఆ రెసిడెన్స్ టైం అన్నది అలాగే డిసైడ్ చేస్తున్నాం కదా, వాట్ ఈస్ ద టైం టేకెన్ ఫర్ ద కన్వర్షన్ అని. కానీ సిఎస్టిఆర్ లో ఏమైపోతుంది, జస్ట్ లైక్ ప్లేయింగ్ ఏ లక్కీ డ్రా, కొన్ని ముందే బయటకు వచ్చేస్తాయి, కొన్ని ఎంతసేపు అయినా బయటకు రావు. అలా జరగడం వల్ల బేసికల్ గా కన్వర్షన్ అన్నది ఎందుకు జరగదు సిఎస్టిఆర్ లో సరిగ్గా అంటే బికాస్ ఆల్ ద పార్టికల్స్ విల్ నాట్ గెట్ అన్ ఈక్వల్ రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్ అనమాట. కొన్ని పార్టికల్స్ ముందే బయటకు వచ్చేస్తాయి, సో అది టోటల్ గా కన్వర్ట్ అవ్వక ముందే బయటకు వచ్చేస్తాయి. సో కన్వర్షన్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ బేసికలీ డిపెండింగ్ అపాన్ ద టైమ్ దట్ ఇట్ ఈస్ స్పెండింగ్ ఇన్ ద రియాక్టర్, residence time of the particle, and this residence time will in turn depend upon the flow pattern. Accepted or not? సో మనకి అల్టిమేట్ గా కావాల్సింది మంచి కన్వర్షన్. ఆ కన్వర్షన్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే ద టైమ్ దట్ ఈస్ బీయింగ్ స్పెంట్ బై అ పార్టికల్. ఓకే, ఆ టైం, ఈ టైం ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే ద ఫ్లో ప్యాటర్న్ ఈస్ డిసైడింగ్. ఫ్లో కరెక్ట్ గా ఉందనుకోండి, లైక్ ద ఫస్ట్ కేస్, దెన్ ఆల్ ద పార్టికల్స్ ఆర్ గెటింగ్ ఎ గుడ్ రెసిడెన్స్ టైమ్ అండ్ ద కన్వర్షన్ విల్ బి మాక్సిమం. రెసిడెన్స్ టైం సరిగ్గా దొరకకుండా లోపలనే ఆ ఫ్యాన్ వల్ల తిరిగిపోతున్నాయి అనుకోండి, then some particles will get out early, some particles will get out late, and this flow pattern is ultimately deciding the residence time, and the time spent by particle in the reactor is deciding the conversion. Okay na? So అందుకే this residence time distribution study is very important for us in order to understand the behavior of a రియల్ రియాక్టర్. ఒక రియల్ రియాక్టర్ లో అల్టిమేట్ గా నాకు కన్వర్షన్ ఎంత వస్తుంది అని నేను డిసైడ్ చేయాలి అంటే ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ ఇన్ మై రియల్ రియాక్టర్. హూ ఈస్ డిసైడింగ్ ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ ఇన్ మై రియాక్టర్? ఇట్ ఈస్ బీయింగ్ డిసైడెడ్ బై ద, ఎవరు డిసైడ్ చేస్తున్నారు? Flow pattern. ఎస్, ఫ్లో ప్యాటర్న్. సో మన ఫస్ట్ స్టెప్ ఈ ఫ్లో ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. మన రియల్ రియాక్టర్ లో ఫ్లో ఎలా ఉంది తెలుసుకుంటే రెసిడెన్స్ టైం ఎలా ఉందో అర్థమవుతుంది. దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ అ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఫర్ ఎ రియల్ రియాక్టర్. దిస్ ఈస్ ద థింగ్. సో ఈ రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్ కనుక్కోవడానికి వీ హ్యావ్ 2 మెథడ్స్. దే ఆర్ పల్స్ టెస్ట్, ఓకేనా, పల్స్ ఇన్పుట్ అని కూడా అంటారు, పల్స్ ఇన్పుట్ ఆర్ పల్స్ టెస్ట్. ఇంకొకటేమో స్టెప్ ఇన్పుట్. ఓకేనా, దీస్ ఆర్ ద 2 మెథడ్స్ యూజ్డ్ ఫర్ అండర్స్టాండింగ్ ద రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్ ఇన్సైడ్ అ రియల్ రియాక్టర్. ఓకేనా, ఫస్ట్ పల్స్ టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు అర్థమవుతుంది కదా? ఫాస్ట్ గా వెళ్తున్నానా, ఏదైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఓకే అక్క.
ఓకేనా? కొంచెం అక్క ఇప్పుడు మనం పైలట్ ప్లాంట్ లో మిక్సింగ్ యాక్షన్ మనమే ఇస్తాం కదా అక్క. ఆహాహా! నువ్వు ఇప్పుడు రియల్ ప్లాంట్ లో ఏరియా ఏదైతే వెజల్ వాడాలనుకుంటున్నావో అదే డైమెన్షన్, అదే రియాక్టర్, అదే షేప్. కాకపోతే అంత సైజ్ లో కాకుండా ఒక చిన్న సైజ్ తీసుకొచ్చి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తావు అనమాట. అప్పుడు దాంట్లో ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందో పెద్ద దాంట్లో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. అది ఓకే అక్క, కానీ అది ఫ్లో ప్యాటర్న్ మనం ఇచ్చే స్టెరింగ్ యాక్షన్ మీదనే ఉంటుంది కదా అక్క, చిన్నదైనా పెద్దదైనా. మనం ఏం స్టిరింగ్ ఇవ్వట్లేదు. నువ్వు అక్కడ వాడే రియాక్టర్ తీసుకొచ్చి ఒక చిన్న సైజ్ రియాక్టర్ ఇక్కడ తీసుకొచ్చి ఈ టెస్ట్లన్నీ చేస్తావు. దాంట్లో రెసిడెన్స్ టైం ఎలా ఉందో కనుక్కుంటావు అంతే. అది నీకు అర్థం కావడానికని చెప్పిన నేను ఇందాక రూమ్ బెలూన్స్ ఫ్యాన్ వేసాను అవన్నీ. ఒక అంటే సిఎస్టిఆర్ కి ఎలా ఉంటది, పిఎఫ్ఆర్ కి ఎలా ఉంటది, రెసిడెన్స్ టైం ఎందుకు మారుతుంది అని చెప్పడానికి అక్కడ అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే ఓకే. అంటే నువ్వు రియల్ రియాక్టర్ అక్కడ నువ్వు ఇండస్ట్రీలో వాడాలనుకుంటుంది సిఎస్టిఆర్ అయితే సిఎస్టిఆర్ ఇప్పుడు నువ్వు అక్కడ ఏ స్టిరర్ అయితే పెడతావో అదే స్టిరర్, ఏ గిన్నె అయితే పెడతావో అదే గిన్నె చిన్న సైజ్ లో తీసుకొచ్చి ట్రై చేస్తావు అనమాట. యాజ్ యూ సెడ్ స్టిరింగ్ యాక్షన్ మీద ఇప్పుడు నువ్వు స్టిరింగ్ గురించి మాట్లాడుతున్నావు కదా. ఎప్పుడు స్టిరింగ్ గురించి మాట్లాడతావు? నువ్వు రియల్ గా ఇండస్ట్రీలో కూడా నువ్వు సిఎస్టిఆర్ఏ వాడాలనుకుంటున్నావు అనుకో. ఓకేనా? మనం ఐడియల్ సిఎస్టిఆర్ లో ఏమని అజ్యూమ్ చేసుకుంటాము? అసలు టోటల్ గా స్టిర్ అయిపోతుంది, లోపల ఉన్న కంటెంట్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా స్టిర్ అవుతున్నాయి అని అనుకుంటాం. బట్ రియల్ సిఎస్టిఆర్ కి వచ్చేసరికి ఏమైపోద్ది అంటే మన స్టిర్రర్ కి కొన్ని ప్లేసెస్ కి అసలు వెళ్ళదు. అది నువ్వు ఇది ఇక్కడిక్కడే తిరుక్కుంటూ ఉంటది. సో కొన్ని డెడ్ జోన్స్ అని మిగిలిపోతాయి అనమాట. అవి కలవు, అవి అలాగే వాల్ కి అటాచ్ అయిపోయి ఉంటాయి. సో దిస్ ఈస్ అన్ అజంప్షన్ ఫర్ అ రియల్ సిఎస్టిఆర్, బట్ ద రియాలిటీ విల్ బి దిస్ అనమాట. సో ఎంత వాల్యూమ్ డెడ్ జోన్ ఉంటుంది అవన్నీ మనం ఈ పైలట్ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్స్ లో అర్థం చేసుకొని దెన్ అకార్డింగ్లీ వి విల్ ఇంప్లిమెంట్ ఇన్ ద రియల్ ఇండస్ట్రీ. గాట్ ద పాయింట్? అదే నువ్వు రియల్ ఇండస్ట్రీలో వాడాలనుకుంటుంది పిఎఫ్ఆర్ అనుకో. సో ఐడియల్లీ వీ విల్ అజ్యూమ్ దట్ పిఎఫ్ఆర్ కి ఇలా మనం ఎలా పంపిస్తున్నా అలాగే ఉంటుంది, బ్యాక్ మిక్సింగ్ ఉండదు అని అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ దేర్ విల్ బి బ్యాక్ మిక్సింగ్. సో ఉల్టా అనమాట మొత్తానికి. మనం ఇక్కడ ఏమనుకుంటాం, పర్ఫెక్ట్ మిక్సింగ్ జరుగుతుంది అనుకుంటాం, కానీ పర్ఫెక్ట్ గా జరగదు రియల్ రియాక్టర్స్ లో. ఇక్కడ ఏమో అనుకుంటాం అసలు మిక్సింగే జరగట్లేదు అనుకుంటాం, బట్ ఇక్కడ ఎంతో కొంత మిక్సింగ్ జరుగుతుంది. సో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దట్ అనమాట బేసికల్ గా. ఒకవేళ ఒక పిఎఫ్ఆర్ నేను తీసుకుంటే what is the extent of mixing that is happening inside the reactor, and accordingly what should be the volume of the real PFR that I want to use in the similar way. ఒక సిఎస్టిఆర్ కనుక తీసుకుంటే ఐడియా వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ మిక్సింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, నేనైతే పర్ఫెక్ట్ అనుకుంటున్నా, బట్ వాట్ ఈస్ ద రియల్ మిక్సింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, అకార్డింగ్లీ వాట్ షుడ్ బి ద వాల్యూమ్ దట్ ఐ హ్యావ్ టు యూస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద డిజైర్డ్ కన్వర్షన్ ఇన్ అ రియల్ సిఎస్టిఆర్. అది మనం పైలట్ ప్లాంట్ లో చిన్న సిఎస్టిఆర్ చిన్న పిఎఫ్ఆర్ మీద ట్రై చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తామని చెప్తున్నాం. గాట్ ద పాయింట్? ఓకే. సో ఫస్ట్ ఏంటి, పల్స్ టెస్ట్. పల్స్ టెస్ట్ లో ఏంటంటే ఏం లేదు, ఒక రియాక్టర్ ఏదో సమ్ రియల్ రియాక్టర్ ముందు నేను ఏం చేస్తా అంటే కంటిన్యూస్ గా వైట్ ఫ్లూయిడ్ పంపిస్తా, ఏదైనా వైట్ లిక్విడ్ పంపిస్తాను. ఓకేనా? కంటిన్యూస్ గా వైట్ లిక్విడ్ విల్ బి ఎంటరింగ్ అండ్ వైట్ లిక్విడ్ విల్ బి లీవింగ్. మీకు ఇట్లా రియాక్టర్ లాగా అర్థం కాకపోతే యూ కెన్ ఆల్వేస్ అజ్యూమ్ యాజ్ వన్ రూమ్ అండ్ ఐఎమ్ సెండింగ్ కంటిన్యూస్ గా వైట్ బెలూన్స్ పంపిస్తున్నాను అనుకోండి ఆ రూమ్ లోపలికి, అండ్ దే విల్ ఎగ్జిట్ ఆల్సో. వైట్ బెలూన్స్ ఎంటర్ అవుతున్నాయి, వైట్ బెలూన్స్ ఎగ్జిట్ అవుతున్నాయి. ఒక ముందు స్టడీ స్టేట్ రానివ్వాలి, అంటే వాట్ ఎవర్ యు ఆర్ సెండింగ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ లీవింగ్. అంటే నేను ఒక 10 బెలూన్స్ పంపిస్తే 10 బెలూన్స్ ఎగ్జిట్ అవుతున్నాయి, అట్లా స్టడీ స్టేట్ రానివ్వాలి. స్టడీ స్టేట్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక్క బ్యాచ్ అంతే. ఇప్పుడు కంటిన్యూస్ గా వైట్ బెలూన్స్ పంపిస్తున్నాం కదా, సడన్ గా కొన్ని రెడ్ బెలూన్స్ వేసి మళ్ళీ వైట్ బెలూన్స్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? ఐ మీన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఫస్ట్ స్టెప్ ఈస్ వైట్ ఫ్లూయిడ్ పంపించండి into the reactor and let it attain steady state. Once the steady state is achieved, exactly at time t is equal to 0, send say some m moles of red fluid. బెలూన్స్ లో మాట్లాడుకోవాలంటే ఒక ఎమ్ రెడ్ బెలూన్స్ పంపించండి. కంటిన్యూస్ గా వైట్ బెలూన్స్ పంపించారు కదా, జస్ట్ ఒక ఎమ్ రెడ్ బెలూన్స్ పంపించేసి మళ్ళీ స్టార్ట్ వైట్ ఓన్లీ. అర్థమైందా?
పల్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. మనం ఇట్లా వాటర్ పంపిస్తున్నాం అనుకోండి, ఒక పైప్ నుంచి వాటర్ పంపిస్తున్నాం, కంటిన్యూస్ గా వాటర్ పంపిస్తున్నాం. సడన్ గా ఒక రెడ్ డై ఒక చుక్క అట్లా వేసేసి మళ్ళీ కంటిన్యూ చేయడమే అనమాట వాటర్ ఫ్లోని. సో అది ఏమవుతుందంటే అప్పుడు మనకు ఆ రెడ్ కలర్ అన్నది మనం పంపించిన రెడ్ ఫ్లూయిడ్ కొంచెమే ఉంది కదా, మనం పంపించిన కొంచెం రెడ్ ఫ్లూయిడ్ ఇనీషియల్ గా కొన్ని వైట్ బెలూన్స్ ఉండే, మళ్ళీ తర్వాత కూడా వైట్ బెలూన్సే ఉన్నాయి, మధ్యలో నేను కొన్ని రెడ్ బెలూన్స్ వేసాను. ఈ రెడ్ బెలూన్స్ అన్నవి నాకు రెసిడెన్స్ టైం ని చెప్తాయి అనమాట. సో ఈ రెడ్ బెలూన్స్ ఎంట్రీ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఎగ్జిట్ టైం నువ్వు కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను ఒక 10 రెడ్ బెలూన్స్ పంపించాను, ఎప్పుడు వస్తున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా, ఒక్కొక్క బెలూన్ ఏ టైంకి వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఐ మీన్ కూర్చొని ఎగ్జిట్ దగ్గర కూర్చొని రాసుకోవాలన్నమాట. ఒకవేళ ఫ్లూయిడ్ టర్మ్ లో చెప్పాలి అంటే కాన్సన్ట్రేషన్ ఆ రెడ్ ఫ్లూయిడ్ ది ఎలా వస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. మీకు అసలు నా రెడ్ వైట్ గోల్ అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, సో మనం బెలూన్స్ భాషలోనే మాట్లాడుకుందాం. ఫ్లూయిడ్ కన్నా ఇది కొంచెం అర్థం చేసుకునేంత వరకు బెలూన్స్ భాష, తర్వాత క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్. ఓకేనా? కంటిన్యూస్ గా ఫస్ట్ వైట్ బెలూన్స్ పంపించాము. సెండ్ ఫస్ట్ వైట్ బెలూన్స్ అంటిల్ స్టడీ స్టేట్ ఇస్ రీచ్డ్. నౌ సెండ్ రెడ్ బెలూన్స్ సైమల్టేనియస్లీ విత్ వైట్. ఓకే, నోట్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బెలూన్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ దట్ వీఆర్ గెటింగ్ ఎట్ ద ఎగ్జిట్. ఆ రెడ్ బెలూన్స్ ఒక బ్యాచ్ పంపించినాక మళ్ళీ వైట్ బెలూన్సే వస్తుంటాయి, జస్ట్ మధ్యలో కొన్ని రెడ్ బెలూన్స్ పంపించేసినాక నువ్వు ఇక్కడ ఎగ్జిట్ దగ్గర కూర్చొని వెయిట్ చేయాలన్నమాట. ఈ రెడ్ బెలూన్స్ ఎలా వస్తున్నాయో చూసుకోవాలి. పర్ఫెక్ట్ గా అన్ని రెడ్ బెలూన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టైంకి వస్తున్నాయా లేదా ఒకరి తర్వాత ఒకరి ముందు అట్లా వచ్చినప్పుడు ఆ రెసిడెంట్ ఆ టైం డిస్ట్రిబ్యూషన్ అనేది నోట్ చేసుకోవాలన్నమాట. అంటే సంథింగ్ లైక్ దిస్ టైమ్, వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ బెలూన్స్. సో జస్ట్ టెల్, మీరు మంచిగా ఊహించుకొని నాకు చెప్పండి. ముందు అన్ని వైట్ బెలూన్స్ పంపిస్తున్నాం, సడన్ గా ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ స్టార్టెడ్ రెడ్ బెలూన్స్. ఇక్కడ ఒక బ్యాచ్ ఆఫ్ రెడ్ బెలూన్స్ వదిలాను. రెడ్ అంటే రెడ్ లోనే వేద్దామా పోనీ. ఇదిగో ఒక బ్యాచ్ రెడ్ బెలూన్స్, ఇవి జస్ట్ ఒక్క బ్యాచే పంపించాను, మళ్ళీ మిగిలినవన్నీ వైట్ బెలూన్సే. ఇప్పుడు నాకు చెప్పండి, ఎట్ ఈజీ నువ్వు ఎగ్జిట్ దగ్గర కూర్చున్నావు, ఎంట్రీ దగ్గర కాదు. ఎంట్రీ దగ్గర నేను పంపించేసాను ఆల్రెడీ. నౌ యూ సాట్ ఎట్ ఎగ్జిట్. ఇది టీ ఈక్వల్ టు 0 దగ్గర జరిగింది ఈ యాక్షన్. ఏ యాక్షన్? ఈ రెడ్ బెలూన్స్ స్టార్ట్ చేయడం అన్నది. ఐ స్టార్టెడ్ దిస్ యాక్షన్ ఎట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఐ సాట్, ఇద్దరం ఉన్నాం అనుకోండి, నేను ఇక్కడ పంపించాను, ఇంకొకరిని ఇక్కడ కూర్చోబెట్టాను ఎగ్జిట్ దగ్గర ఎగ్జాక్ట్లీ టీ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు చెప్పండి టేబుల్ ఎలా ఉంటుందో. ఎగ్జాక్ట్లీ టీ ఈక్వల్ టు 0, విల్ యూ బీ ఏబుల్ టు సీ ఎనీ రెడ్ కాన్సన్ట్రేషన్ ఎట్ ద ఎగ్జిట్? నో, ఎందుకంటే నేను ఇప్పుడే పంపించాను కదా, అప్పుడే చివరి దాకా రావు. సో ఇనిషియల్ గా సి రెడ్ ఇస్ 0. యాక్సెప్టెడ్? నెక్స్ట్ ఒక సమ్ 1 minute అయింది, మేబీ ఒకటి వస్తుందేమో బై మిస్టేక్. లోపల ఫ్లో ప్యాటర్న్ ఎట్లా ఉందో నాకు తెలియదు కదా, సో వస్తే రావచ్చు మేబీ. యాక్సెప్టెడ్? కొంచెం 0 కాస్త ఏదో సమ్ 3 అయింది అనుకోండి కాన్సన్ట్రేషన్. అట్లా కొంచెం టైం పెరుగుతున్న కొద్దీ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మేబీ ఇంకా ఆల్మోస్ట్, ఇప్పుడు దీని రెసిడెన్స్ టైం సపోజ్ 5 minutes అనుకున్నాం అబ్బా, దీని రెసిడెన్స్ టైం 5 minutes అనుకో, ఆల్మోస్ట్ 5-6 దగ్గర, అంటే ఇనిషియల్ గా కూడా కొన్ని వచ్చేయచ్చు బికాస్ ఆఫ్ ద ఫ్లో ప్యాటర్న్, ముందే వచ్చేస్తాయి కొన్ని ఆ స్పీడ్ అక్కడ ఉన్న రొటేషన్ బట్టి. బట్ ఆల్మోస్ట్ 5 or 6 minutes దగ్గర, ఆల్మోస్ట్ 5-6 minutes దగ్గర నేను ఒక మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ చూస్తాను. యాక్సెప్టెడ్? అన్నీ వస్తాయని కాదు, బట్ ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి అంటున్నా. వస్తాయా రావా? జస్ట్ సే అలా ఉండొచ్చు కదా. నెక్స్ట్ ఇంకా టైం పాస్ అయింది 8 minutes 9 minutes. సో ఇనీషియల్ గా 0 ఉంటుంది, స్లోగా 3 4 6 7 15 అలా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది అని నేను అంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ విత్ మై థియరీ? సో యాక్చువల్ గా అయితే ఈ పర్టికులర్ నేను ఒక పిఎఫ్ ఒక ఏమంటారు ఒక పైలట్ ఒక పిఎఫ్ఆర్ ని వాడాలి అనుకుంటున్నాను రియల్ గా.
నేను ఒక ఐడియల్ పిఎఫ్ నేను ఒక నేను యూజ్ చేసే పిఎఫ్ఆర్ ఒక చిన్న స్కేల్లో తీసుకొచ్చి నేను దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో యాక్చువల్ పిఎఫ్ఆర్లో అయితే ఏమవ్వాలి చెప్పండి, ఒక రియల్ పిఎఫ్ఆర్లో ఏమవుతుంది చెప్పండి నాకు. నేను పంపిన రెడ్ బెలూన్స్ అన్నీ నేను టైం కమా సి రెడ్ ఒకవేళ నేను రియల్ పిఎఫ్ఆర్కి రాశాను అనుకోండి, సే రెసిడెన్స్ టైమ్ ఇస్ 5, నేను 0 1 2 3 4 ఇక్కడ అంతా సి రెడ్ 0నే ఉంటుంది, ఎందుకంటే నన్ ఆఫ్ దెమ్ విల్ కమ్ బిఫోర్ అండ్ నన్ ఆఫ్ దెమ్ విల్ కమ్ ఆఫ్టర్. ఎవ్రీ వన్ విల్ కమ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ద రెసిడెన్స్ టైం. ఇక్కడే ఇప్పుడు నేను ఒక 5 moles per liter ఆఫ్ కాన్సన్ట్రేషన్ వేసాను అనుకోండి, మొత్తం 5 moles per liter ఆఫ్టర్ 5 minutes వస్తుంది. మళ్ళీ 6 minutes తర్వాత ఎవరన్నా ఉంటారా అందులో? ఎవరు ఉండరు. ఫర్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్ నేను మాట్లాడుతున్నాను. బట్ ఇన్ రియాలిటీ కొంచెం బ్యాక్ మిక్సింగ్ జరిగి ఉండొచ్చు. సో కొన్ని పార్టికల్స్ వెనకబడిపోయి ఉండొచ్చు, కొన్ని పార్టికల్స్ వేరే వాటికన్నా ముందు ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ ట్రయింగ్ టు బి ఇన్ ద జోన్ ఆఫ్ రెసిడెన్స్ టైం. అంటే 5 minutes అయితే ఆల్మోస్ట్ 6 4 5 6లో ఉంటాయి. సో మొత్తానికి ద టైమ్ వర్సెస్ సి రేట్ క్యాన్ బి సంథింగ్ లైక్ దిస్. 0 దగ్గర 0, 1 minute అయ్యాక సమ్ 5, సమ్ 2 minutes అయ్యాక సమ్ 15, 3 minutes అయ్యాక సమ్ 50, మళ్ళీ ఇంకా 4 5 రెసిడెన్స్ టైం ఒకవేళ 3 minutes అనుకుంటే మళ్ళీ 4 వచ్చేసరికి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ లాస్ట్కి 0 అయిపోతుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ డ్రాన్ ద కాన్సన్ట్రేషన్, ఇలాగే అవుతుందని కాదు, నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు ఇలా వచ్చింది అనుకుందాం రెసిడెన్స్ టైం డిస్ట్రిబ్యూషన్. సో నాకు కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ ఇలా వచ్చింది. అంటే ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 ఐ గాట్ ఆల్మోస్ట్ 0 కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్. యాజ్ టైమ్ ఈస్ పాసింగ్ స్లోగా కొన్ని రెడ్ బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎట్ సమ్ టైమ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ విల్ బి మాక్సిమమ్ అండ్ అగైన్ ఇట్ స్టార్టెడ్ డిక్రీజింగ్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ దట్ ఐ గాట్ ఫర్ మై రియల్ రియాక్టర్. అంటే నా కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ నాకు ఇలా వచ్చింది అనుకుందాం నా రియల్ రియాక్టర్కి. ఓకేనా? So you just tell me what will be the area under this graph, give me. ఇప్పుడు నేను పంపించింది టోటల్గా 5 moles per liter అనుకుందాం. నేను ఓవరాల్గా సమ్ 5 moles per liter ఆఫ్ ఏమంటారు దట్ రెడ్ ఫ్లూయిడ్ ఆర్ రెడ్ బెలూన్స్ని పంపించాను. షుడ్ ద ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ గివ్ మీ మై ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ బెలూన్స్? సో ఇనిషియల్గా ఇన్ని వచ్చాయి, ఫైనల్ అల్టిమేట్గా ఇన్ని వచ్చాయి, అండ్ ఎట్ ద ఎండ్ ఇన్ని వచ్చాయి. సో టోటల్గా ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏమంటారు రెడ్ ఫ్లూయిడ్ దట్ ఐ హ్యావ్ సెంట్. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? ఎస్ ఆర్ నో? అర్థం అవ్వలేదా? ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది చెప్పండి? ఐ మీన్ 2 minutes 0 minutes దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఎంత, 2 minutes దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఎంత, 3 minutes దగ్గర ఎంత, 5 minutes దగ్గర ఎంత, మళ్ళీ 6 దగ్గర ఎంత, 7 దగ్గర ఎంత. సో మొత్తానికి ఒక 10 minutes తర్వాత ఆల్మోస్ట్ నా రెడ్ పార్టికల్స్ అన్నీ అయిపోయినట్టే కదా, బయటకు వచ్చేసినట్టే కదా ఎగ్జిట్ నుంచి. సో నేను ఏమంటున్నా అంటే ఇఫ్ ఐ టోటల్ దిస్ ఏరియా ఇదంతా కల్పిస్తే నాకు ఏం రావాలి? వాట్ ఆల్ మోల్స్ ఐ హ్యావ్ సెంట్ దట్ షుడ్ బి దిస్ ఏరియా కదా అంటున్నా. ఓకే, ఈజ్ ఇట్ యాక్సెప్టెడ్? సో the area under the graph, which is nothing but from 0 to infinity, we cannot say the last particle correct గా 10 minutes కే వచ్చేస్తుందా ఇంకెప్పటికైనా వస్తుందా నాకు తెలియదు. సో 0 to infinity ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే ఏం చేస్తాం? మల్టిప్లై సి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమే కదా మనకు కాన్సన్ట్రేషన్ అంటే. This area under the graph will give me what is the concentration of red fluid that I have sent into the real reactor అని నేను అంటున్నాను. Did you understand the point? పక్కన అందరికి అర్థమైందా? ప్రణీత్, కరుణ్, మల్లికార్జున్ అండ్ కార్తిక్. అర్థమైందా?
సో దిస్ మొత్తానికి నాకు నా ఏరియా ఇప్పుడు నేను ఇలా గ్రాఫ్ గీసుకున్నాను. లైక్ ఐ హ్యావ్ డన్ దిస్ ఎక్స్పెరిమెంట్. అల్టిమేట్‌గా నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక రియల్ రియాక్టర్ తీసుకున్నాను. ఇనీషియల్‌గా వైట్ ఫ్లూయిడ్ చేసి స్టడీ స్టేట్ తీసుకొచ్చాను. తర్వాత జస్ట్ ఒక బ్యాచ్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ పంపించి మళ్ళీ వైట్ ఫ్లూయిడే కంటిన్యూ చేశాను. అండ్ ఐ హ్యావ్ సాట్ ఎట్ ద ఎగ్జిట్ అండ్ చెకింగ్ ఇది ఎప్పుడు ఎంత ఏ టైంకి ఎంతెంత కాన్సంట్రేషన్ రెడ్ ఫ్లూయిడ్ బయటకు వచ్చిందో చూసుకుంటున్నాను. అలా చూసుకొని నేను ఒక గ్రాఫ్ వేసుకున్నాను. ఏం గ్రాఫ్ అది? వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇనీషియల్‌గా టైం 0 ఉన్నప్పుడు కాన్సంట్రేషన్ 0 ఉండింది. యాస్ టైమ్ ఇంక్రీజెస్ స్లోగా కొన్ని రెడ్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైంకి మాక్సిమం అయ్యి మళ్ళీ కాసేపు అయ్యాక డిక్రీజ్ అవుతుంది. మీరు ఇది బ్రెయిన్‌లో అస్యూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతది. సడన్‌గా ఇలా ఒక పైప్‌లో వాటర్ వెళ్తున్నాయి అనుకోండి. సడన్‌గా మీరు ఒక రెడ్ డై వేశారనుకోండి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర. ఓకే. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చే వాటర్ ఇంకా వైట్‌గానే ఉంటాయి. కానీ ఒక 2 మినిట్స్ తర్వాత మీరు చూస్తే స్లోగా రెడ్ కలర్ వాటర్ వస్తూ ఉంటాయి. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి చాలా హైలీ కాన్సంట్రేటెడ్ రెడ్ వస్తది. అండ్ ఆ టైం పాస్ అయిపోయాక మళ్ళీ నార్మల్‌గా వైట్ ఫ్లూయిడ్ వస్తూ ఉంటది. ఓకే. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. ఆర్ యూ ఏబుల్ టు ఇమాజిన్ దిస్ సిట్యుయేషన్? అక్క ఇది మాకు సిఆర్‌వి ల్యాబ్‌లో ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ ఉండే అక్క. ఉంటది. మీరు కానీ ప్రాక్టికల్‌గా చేసినారా? చేసినాం. ల్యాబ్ అయ్యుండే మాకు. ఓకే. సో, మొత్తానికి నా బాధ అర్థమైందా మీకేం చేస్తున్నామో? ఓకే అక్క. ఓకేగా అర్థమవుతుందా? సరే. మొత్తానికి నా రెసిడెన్స్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌పెరిమెంట్ కరెక్ట్ అని నేను ఎప్పుడు అనగలుగుతానంటే, ఇఫ్ దిస్ వాటెవర్ ఈస్ ద ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ షుడ్ బి ఈక్వల్ టు ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ ఇస్ గివెన్ బై C red into dt. This should be equal to the concentration that I have sent. నేను 5 moles per liter పంపిస్తే ఫైనల్‌గా మొత్తం నా ఎక్స్‌పెరిమెంట్ అయిపోయేంత లోపల నేను పంపించిందంతా బయటికి వస్తేనే కదా నాకు అర్థమైనట్టు ఫ్లో ప్యాటర్న్ ఏంటి, ఎంత టైంకి బయటకు వచ్చాయి ఒక్కొక్క పార్టికల్ అని. అవునా? సో ద ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ విల్ గివ్ మీ ద కాన్సంట్రేషన్, the number of moles divided by volumetric flow rate. This is the CA naught anamata. This the concentration concentration that I have sent into the real reactor. ఇక్కడ వరకు క్లియరా? అసలు నేను ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తున్నానా మిమ్మల్ని? అక్క ఒక చిన్న డౌట్ అక్క. మనం ఫస్ట్ రియాక్టర్ డిసైడ్ అయ్యాక ఆర్టీడీ క్యాలిక్యులేషన్ చేస్తామా లేదా ఆర్టీడీ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని రియాక్టర్ డిసైడ్ అవుతామా? సి నీకు ఇది ఎక్కడ అర్థమవుతుంటే నువ్వు ఒక రియాక్టర్ తయారు చేసావు. ఓకేనా? దానికి ఆర్టీడీ చేసి దాని ఫ్లో ప్యాటర్న్ కనుక్కుంటున్నావు. అది కనుక్కున్న తర్వాత నీకు తెలుస్తుంది అనమాట నీ రియాక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలిస్తే మనకు కావాల్సిన అల్టిమేట్గా ఏంటి, నాకు కావాల్సిన నా క్యాలిక్యులేషన్స్. నేను ఎంత వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్ వాడాలి, నాకు ఇంత కన్వర్షన్ కావాలి అంటే నాకు ఎంత వాల్యూమ్ రియాక్టర్ కావాలి అన్నది నువ్వు తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవడానికి నువ్వు ఈ ఆర్టీడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ నీకు ఇది క్లియర్ అవుతుంది. బట్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా మొత్తానికి. సో ఇప్పుడు నీకు క్లియర్గా తెలుసు అనుకో నీ రియాక్టర్ పిఎఫ్ఆర్ అని, నువ్వు వాల్యూమ్ నీకు ఇంత కన్వర్షన్కి నీకు ఎంత వాల్యూమ్ కావాలి అనడానికి నీకు డైరెక్ట్గా ఒక పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఉంది. కానీ రియల్ రియాక్టర్కి నాకు ఇంత కన్వర్షన్ కావాలంటే ఎంత వాల్యూమ్ కావాలి అన్న దానికి నీ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ తెలుసా నీకు అది క్యాలిక్యులేట్ చేయడానికి? తెలియదు కదా. సో నేను ఏమంటున్నానంటే ముందు మనం రియల్ రియాక్టర్కి ఆర్టీడీ కనుక్కుంటే మనకి ఇది ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది అనమాట. ఈ రియల్ రియాక్టర్ని మనం అప్పుడు వి విల్ ఈక్వేట్ ఇట్ టు సమ్ కాంబినేషన్ ఆఫ్ ఐడియల్ రియాక్టర్. అంటే నీకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ నా రియల్ రియాక్టర్లో ఇనీషియల్గా మిక్సింగ్ జరుగుతుంది, తర్వాత ఏమంత మిక్సింగ్ జరగదు. నా రియల్ రియాక్టర్ లోపల ఫ్లో ప్యాటర్న్ ఇలా ఉంది అనుకోండి. ఇనీషియల్గా ఫుల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆ తర్వాత అసలు ఏం మిక్సింగ్ జరగట్లేదు. క్యాన్ ఐ ఈక్వేటెడ్ దిస్ టు CSTR ఫాలోడ్ బై PFR? అర్థమైందా? సో నేను ఆర్టీడీ కనుక్కున్న తర్వాత వాట్ ఐ ఫౌండ్ వాస్ ఇన్ మై రియల్ రియాక్టర్ ఇనిషియల్లీ అ లాట్ ఆఫ్ మిక్సింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ అ పర్టికులర్ టైమ్ దెర్ ఈస్ నో మిక్స్, అంటే ఉన్న కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుగా వస్తుంది అని నా రెసిడెన్స్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ బట్టి నాకు తెలిసింది అనుకోండి. దెన్ ఐ విల్ ఈక్వేట్ దిస్. అంటే రియాక్టర్ యాక్చువల్గా ఇదే, నేను క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఏం చేస్తానంటే
I will assume this reactor to be a combination of one CSTR followed by PFR. Can I do that? See, initial ga full mixing jarugutundi. That's why I have assumed this part up to this part as a CSTR and from here to here as a PFR. నా ఇది యాక్చువల్గా మొత్తం ఒకటే రియాక్టర్, కానీ నేను క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం కోసం నాకు ఈ రియల్ రియాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఏంటో తెలియదు. సో బై అండర్స్టాండింగ్ ద ఆర్టీడీ ఐఎమ్ ట్రయింగ్ టు equate this real reactor to a combination of ideal reactors, because I know the performance equation of a CSTR, I know the performance equation of a PFR. By equating a real reactor to the combination of ideal reactors, calculations will become easy and antunnanu. Did you understand? Yes akka, clear. పక్కనా ఇప్పుడు క్లియరా? ష్యూర్ అందరూ? క్లియర్ అక్క. అక్క ఆర్టీడీ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఫ్లో ప్యాటర్న్స్ మీదనే డిపెండ్ అవుతుందా అక్క? అంతే కదా. ఆర్టీడీ అంటే టైప్ ఆఫ్ రా మెటీరియల్, టైప్ ఆఫ్ రియాక్షన్స్ మీద, డెన్సిటీస్ మీద. నువ్వు ఎగ్జాక్ట్ గా నీ పెద్ద ప్లాంట్ లో ఏ రా మెటీరియల్ వాడుతున్నావు, ఏ రియాక్టర్ వాడుతున్నావు, ఏ కండిషన్స్ లో వాడుతున్నావో దాన్నే పైలట్ ప్లాంట్ లో రిప్లికేట్ చేసి నువ్వు ఆర్టీడీ చేసుకొని చూసుకో. ఆర్టీడీ చేసుకొని చూసుకుంటే లోపల ఫ్లో ప్యాటర్న్ ని బట్టి నీకు ఒక ఆర్టీడీ వస్తుంది. ఆ ఆర్టీడీని బట్టి నీకు అర్థమవుతుంది, నా రియాక్టర్ లో ఇనిషియల్ గా మిక్సింగ్ జరుగుతుంది, మధ్యలో జరగట్లేదు, మళ్ళీ లాస్ట్ లో మిక్సింగ్ జరుగుతుంది అనుకోండి. సపోజ్ అకార్డింగ్ టు ద ఆర్టీడీ ఐ గాట్ ఇట్ యాజ్ ఇనిషియల్ గా మిక్సింగ్ జరుగుతుంది, మధ్యలో ఏం జరగట్లేదు, మళ్ళీ ఫైనల్ గా మిక్సింగ్ జరుగుతుంది అన్నట్టుగా వచ్చింది అనుకోండి గ్రాఫ్. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఐ విల్ ఈక్వేట్ ఇట్ యాజ్ అ పిఎఫ్ఆర్, సిఎస్టిఆర్ ఫాలోడ్ బై పిఎఫ్ఆర్ అగైన్ ఫాలోడ్ బై సిఎస్టిఆర్. నేను ఇలా చేసుకొని పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ అన్ని తెలుసు నాకు, సిరీస్ లో పెడితే ఎలా చేసుకోవాలో కూడా నాకు తెలుసు, అండ్ ఐ విల్ డూ ద క్యాలిక్యులేషన్ అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ డూయింగ్ ఆర్టీడీ బేసికల్ గా. డిడ్ యూ అండర్స్టాండ్? పక్కా అండర్స్టూడ్ అక్క, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఇవే ఇంపార్టెంట్ బేసికల్ గా. మనం ఇంతకు ముందు చదువుకున్నదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి. ఐడియల్ రియాక్టర్స్ రియాలిటీలో పాసిబుల్ కాదు. ఈ రియల్ రియాక్టర్స్ ని మనం ఐడియల్ రియాక్టర్స్ తో కంపేర్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద థింగ్ ఫర్ ఎ పల్స్ ఎక్స్పెరిమెంట్. సే ఐ గాట్ ద గ్రాఫ్ as something like this. This is the graph of concentration versus time, and I am saying that area under this graph, which is equal to from 0 to infinity C red into dt, will be equal to number of moles divided by volumetric flow rate. Okay now? So how do you calculate the residence time of this real reactor? యావరేజ్ రెసిడెన్స్ టైం అంటే ఇప్పుడు అన్ని పార్టికల్స్ కి సేమ్ అయితే లేదు. అంటే కొన్ని 2 minutes కి వస్తాయి, కొన్ని 1 minute కి వస్తాయి, కొన్ని 1.5 minutes కి వస్తాయి. అవునా? ఈ బార్ ఎప్పుడు పెట్టినా కూడా ఇట్ మీన్స్ దట్ యావరేజ్ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ రియల్ రియాక్టర్ అన్నట్టుగా. ఓకేనా? ఒక రియల్ రియాక్టర్ లో డెఫినెట్ గా ప్రతి పార్టికల్ కి రెసిడెన్స్ టైం సేమ్ ఉండదు. నువ్వు ఖచ్చితంగా చెప్పడానికి ఈ రియాక్టర్ కి రెసిడెన్స్ టైం 2 minutes అనో 5 minutes అనో చెప్పడానికి ఉండదు. బికాస్ ఈచ్ పార్టికల్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద రియాక్టర్. Okay, or to I can say each particle is spending different amount of times in a reactor. So నేను ఏం చేయాలి అప్పుడు, చచ్చినట్టు యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆన్ అన్ యావరేజ్ మాక్సిమం నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్న రియాక్టర్ లో అన్నది దాని రెసిడెన్స్ టైం ని డిసైడ్ చేస్తుంది. అవునా? సో కెన్ ఐ సే మై యావరేజ్ రెసిడెన్స్ టైమ్ as sigma concentration into time divided by sigma concentration, or in terms of integration, integral CT dt by integral CDT అనొచ్చా? యూనిట్స్ చూసుకోండి. కాన్సన్ట్రేషన్ ఎలా అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకోండి పార్టికల్స్. M1 పార్టికల్, M2 ఒక పార్టికల్, M3 ఒక పార్టికల్ అనుకోండి. T1 ఇంకొక T1 is a time taken by M1, T2 is a time taken by M2, T3 is a time taken by M3 or time spent అనుకోండి. ఇప్పుడు నేను యావరేజ్ టైం ఎలా కనుక్కుంటాను? M1 T1 ప్లస్ M2 T2 ప్లస్ M3 T3 డివైడెడ్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3. అవునా? ఇలాంటి యావరేజ్లు ఏమైనా గుర్తున్నాయా మీకు?
యావరేజ్ చేయడం ఇలా చేస్తామని. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు ఇలాంటి వాటికి చెప్పండి నాకు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మొత్తానికి ఇది time spent by the total concentration by each concentration divided by total concentration will give us the average time spent. ఓకే, ఇంకా నేను ఒకసారి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చో ఆలోచించి రేపు చెప్తాను. మొత్తానికి యావరేజ్ రెసిడెన్స్ టైం విల్ బి ఈక్వల్ టు సిగ్మా కాన్సన్ట్రేషన్ ఇంటూ టైం డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్. యూనిట్స్ ప్రకారం చూసుకోండి, దెన్ కాన్సన్ట్రేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ గెట్ క్యాన్సెల్డ్ అండ్ యుల్ గెట్ అ average time spent by each particle. I mean all the particles together. Individual గా particles యాడ్ చేసేసి డివైడ్ బై కాన్సన్ట్రేషన్ చేస్తే you'll get an average time that is being spent by each particle. అదే నేను చెప్పేది. సో ఇక్కడ ఇండివిజువల్ గా ఒక్కొక్క పార్టికల్ కాకుండా మనం ఒక రెడ్ ఫ్లూయిడ్ పంపించేస్తున్నాం కాబట్టి we should do, in order to get average residence time of the real reactor is equal to integral 0 to infinity CT dt అంటే కాన్సన్ట్రేషన్ ఇంటూ టైం డివైడెడ్ బై ఇంటిగ్రల్ 0 to infinity CDT. యాక్సెప్టెడ్? ఓకేనా? ఇప్పటికీ యూనిట్స్ బట్టి అర్థం చేసుకోండి. సిడిటి క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్ గా టీఏ మిగులుతుంది. ఐ వాంట్ టు మేక్ అన్ యావరేజ్ కాబట్టి ఈచ్ ఇండివిజువల్ ది ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఓవరాల్ గా డివైడ్ చేసేస్తున్నాను విత్ కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ ద థింగ్. సో ఇంటిగ్రల్ సిడిటి అంటే ఏంటి? ఇందాక అనుకున్న ఏరియానే కదా. అవునా కాదా? ఇది గ్రాఫ్ గీసామా, సీరెడ్ వర్సెస్ టీది. ఇంటిగ్రల్ సిడిటి అంటే ఏంటి? ఈజ్ ఇట్ నాట్ ద ఏరియా అండర్ దిస్ కర్వ్? ఎస్. సో ఇది ఈ గ్రాఫ్ ఏరియా అనమాట అల్టిమేట్ గా. సో మనం మామూలుగా ఈ క్యాలిక్యులేషన్స్ డైరెక్ట్ గా సితో ఇన్వాల్వ్ చేయకుండా వీ విల్ యూజ్ అ ఫ్యాక్టర్ కాల్డ్ ఈ. ఈ పాయింట్ చెప్పి ఆపేస్తాను, మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. రేపు నేను ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇదే గ్రాఫ్ ని ఎలా గీస్తామంటే, ఆర్ ఎల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎగ్జిట్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ టుమారో. Did you try your best to understand today's class or did I confuse you? అర్థమైంది. ఇది కొంచెం మంచి టాపిక్, నేను ఒకసారి మంచిగా చదువుకొని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.